హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమాద్రి శ్రీరామ్. ప్రస్తుతం మనం తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుందా? మల్కాజ్గిరిలో ఏదైతే అసెంబ్లీ సీట్ను కోల్పోయారో పార్లమెంట్ పోయినసారి రేవంత్ రెడ్డి గెలిచారు. ఈసారి మల్కాజ్గిరి కానీ లేదంటే సిటీ పరంగా కానీ లేదంటే మొత్తం రాష్ట్ర పరంగా కానీ అసలు ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని గెలవాలనుకుంటుంది, ఈ విధంగా బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఎలా ఉండబోతుంది ఈసారి పోటీ అనేది మనం ఒకసారి అడిగి తెలుస్తుంది. సరే, పార్లమెంట్ ఎలక్షన్ చూసుకుంటే సిటీలో ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి? కాంగ్రెస్ సికింద్రాబాద్ ఉండొచ్చు అన్న. హైదరాబాద్ అయితే ఎంఐఎం పక్కా గెలుస్తుంది. పోయినసారి రేవంత్ రెడ్డి గెలిచాడు. వస్తారు, రేవంత్ రెడ్డి వస్తారు. ఇప్పుడైతే సీఎం కదా, వేస్తారు అందరూ. ఈసారి మల్కాజ్గిరి సీటు ఎవరికి వెళ్ళినా కానీ గెలవచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే ఇంకా పైగా. అలానే కదా, బండ్ల గణేష్ అప్లై చేసుకున్నాడు. ఇంకా చాలా మంది మల్కాజ్గిరి మీద చూపు ఉన్నది కదా ఈసారి. ఇంకా చెప్పొచ్చు అన్న. బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఎంతవరకు పోటీ ఇవ్వచ్చు? బీజేపీ అయితే సెంట్రల్ ఉంది. ఇప్పుడైతే వన్ సైడ్ వచ్చేసింది కాంగ్రెస్. ఇంకా మిగతా కొన్ని ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో కలుసుకున్నారు. అంతా చూస్తే ఇది బెనిఫిట్ అయితే రేవంత్ రెడ్డికే ఉంటుంది ఇప్పుడు. ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? ఉన్న 17 ఎంపీ సీట్లలో కూడా కాంగ్రెస్ ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? 17 అంటే 7-8 వస్తాయి అన్న. 7-8 రావచ్చు తెలంగాణ. మిగిలిన బీఆర్ఎస్కి వెళ్తాయి, బీజేపీకి వెళ్తాయి? అది చెప్పలేము. అది చెప్పలేము. అది చెప్పలేము. ఎంఐఎం పట్టుకోల్పోకుండా ఎప్పుడు కూడా ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ పార్లమెంట్ నియోజకవర్గం గెలుస్తుంది కదా. రాష్ట్రం అంతటా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం రాదు, ఇక్కడే ఈ ఒక్క సీటు ఉంటుంది ఎంపీలు. మరో పోయి అది ఔరంగాబాద్లో ఒకటి ఉంది, అది కూడా ఉంటుందో వస్తుందో తెలియదు. ఇదైతే వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు వరకు పాలన చూసుకుంటే కనుక 500కే గ్యాస్ బండ్ ఇస్తామన్నారు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు కదా. ఈ రెండు కూడా అమలు చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చేసారు. ఈ రెండు కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రెండు కూడా నడుస్తున్నాయి కదన్న. అది కూడా అన్ని ఫార్మాలిటీలు చెప్పారు కదా. వైట్ రేషన్ కార్డు ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. అట్లా అంటే జనాలు ఎలా ఉండొచ్చు ఈ రెండు కనుక? వాళ్ళైతే ఇప్పుడు బాగుంటుంది 500 రూపీస్ గ్యాస్ ఉంటే. కానీ ఇంకా నడుస్తుంది. ఇంకా వరకు అయితే ఇవ్వలేదు. నిన్న మొన్న ఏమో అనౌన్స్మెంట్ అయ్యింది వస్తుందని, ఇంకా రాలే. అది కూడా రిజిస్ట్రేషన్ చేయాలంట. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు చేస్తారని చెప్తున్నారు అంతే. ముందైతే ఈ మాట చెప్పలేదు. వైట్ రేషన్ కార్డు విషయం ముందు చెప్పలేదు. గ్యాస్ 500 చెప్పారు కానీ వైట్ రేషన్ కార్డు మాత్రం చెప్పలేదు. అది మీరు ఎలా అనుకుంటున్నారు? వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తేనే బాగుంటుందా లేదంటే అందరికి ఇస్తే బాగుంటుందా? అందరికి ఇస్తే బాగుంటుంది కదా. అందరికి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు బస్సులో ఫ్రీ చేశారు కదా, అప్పుడు కూడా వైట్ రేషన్ కార్డు పెట్టాలి అక్కడ కూడా. అది ప్రభుత్వం నష్టం కదా. ముందు 5 రూపీస్ మినిమం టికెట్ ఉంది, అది 5 రూపీస్ తెస్తే బాగుంటుంది. ఇదైతే లాస్ కదా గవర్నమెంట్కు. అది ఇప్పుడు ప్రధానంగా బళ్ళ విషయాన్ని గురించి చూసుకుంటే ఆటో కానీ లారీ కానీ ఏదైనా టీఎస్ నుంచి టీజీకి మారుస్తానని చెప్పేసి కొత్త రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు కదా. అంటే కొత్తవి కానీ పాతవి కానీ టీఎస్ నుంచి అంటే ఇది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే దేనివల్ల మార్చారు అనుకుంటున్నారు అసలు? అదైతే అన్న ఎవరికి ఒక లాభం లేదు. ఆ లాజిక్ రేవంత్ రెడ్డి గారిది ఏం లాజిక్కో తెలియదు. బండ్లు అయితే నడుస్తున్నాయి, నంబర్ మార్చుకోవాలి. అది కూడా జనాలకు బరువు. ఒక నంబర్ ప్లేట్కి 100 రూపీస్ అవుతున్నాయి రెండుకు. అది మార్చాలంటే వేస్ట్ కదా. ప్రభుత్వం ఏం లాజికో ఏమో, సీఎం గారి లాజిక్ ఏముందో అది తెలియదు అనేది. అలా కాదు, టీజీ ఉద్యమ సమయంలో ఎక్కువగా వాడింది టీజీ అని వాడారు. మా గవర్నమెంట్ వచ్చింది ప్రజాపాలన కాబట్టి ఉద్యమంలో వాడిందే మేము పెడతాం టీజీ అని చెప్తున్నారు కదా. టీజీ ఇంత ఎక్కడుందన్నా? లేదు కదా. టీజీ ఎప్పుడన్నా ఉందా? ఎవరు వాడినరు? ఎవరు వాడలేదు కదా. ఇది కొత్త కదా. ఇది టీజీ అనేది కొత్త విషయం కదా. రేవంత్ రెడ్డి కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే కావాలని టీజీ అని వాడిన దాన్ని టీఆర్ఎస్ కాబట్టి వీళ్ళు తీసేసి టీఎస్ అని పెట్టుకున్నారు, అందుకే మారుస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు పార్టీకి నంబర్ ప్లేట్ మారుస్తే కుదురుతుందా? ఆ సీఎం గారు ఏం లాజిక్ ఏమో. దానివల్ల అయితే పబ్లిక్ ఏం నష్టం? పబ్లిక్ అయితే నష్టమే, అది జనాలకు నష్టమే. బండికి 100 రూపాయలు పెట్టుకోండి, 150 రూపాయలు నంబర్ ప్లేట్ మారాలంటే, అంతే కదా. అట్లా ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందనుకుంటున్నారు ఒక మాట? ఇప్పుడైతే స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఏం చెప్పలేము. ముందు ఒక 6 నెలలు 1 సంవత్సరం పోతే బయటికి పడతారనమాట అందరూ కదా. అది ఇంకైతే ఏం చెప్పలేము మనం. పథకాలన్నీ 5 సంవత్సరాలు అమలు అవుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చాయి? అదే చెప్పలేము, నడుస్తుంది కదా. జనాల మీద జనాలకు మంచిగా చూసుకుంటే నడుస్తుంది, లేకపోతే లేదు అంతే. ఫ్రీ బస్ మీద ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్ అయితే వేస్ట్ అన్న చేసింది. ఫ్రీ బస్ అయితే ప్రభుత్వం నష్టం చేసేది ఏం కాదు కదా.
₹5 బస్ టికెట్ ఉంది మినిమం, అది పెడితే బాగుండేది. దానివల్ల ఎంత ఆటో వాళ్ళందరూ నష్టపడుతున్నారు కదా, అదైతే అర్థం కాలేదు మనకు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.